ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తల్లి వందన పథకం సంబంధించి మనకి జూన్ 12 తారీఖున కూటమి ప్రభుత్వం అయితే లాంచ్ చేయడం జరిగిందండి. సో ఈ పథకం సంబంధించి తల్లులకు గతంలో వైసీపీ ప్రభుత్వం అయితే ఫస్ట్ ఈకేవైసీని చేసేవాళ్ళమండి. సో తర్వాత ఎలిజిబుల్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. అప్పుడు మనకి పేమెంట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. సో అలా కాకుండా నేరుగా డీపీటీ ద్వారా తల్లికి వందన పథకం సంబంధించి ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, అర్హులు ఉన్నారో వారి యొక్క డేటా పరంగా లాస్ట్ ఇయర్ డేటా పరంగానే మనకి గవర్నమెంట్ అనేది స్కూల్ డేటా పరంగా తీసుకొని అమౌంట్ అనేది నేరుగా జూన్ 12 తారీఖునే లాంచ్ చేయడం జరిగింది. అంటే ఎటువంటి ఈకేవైసీ లేకుండా డైరెక్ట్గా డీపీటీ ద్వారా ఎన్పిసిఐ లింక్ ఉంటే తల్లులందరికీ ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ అయితే అమౌంట్ అయితే క్రియేట్ అవ్వడం జరిగింది. చాలామందికి క్రియేట్ అవ్వడం జరిగిందని ఇక్కడ మీకు డిస్ప్లే మీద కూడా చూపిస్తాను. సో ఇక్కడ కుటుంబంలో 2 అలాగే 3 పిల్లలు ఉంటే సో ఇన్ కేస్ వాళ్ళు 10th అయిపోయింటే అలాంటి వాళ్ళకి పర్లేదు, అలాగే ఇంటర్ అయిపోయినా అలాంటి వాళ్ళకి పర్లేదండి. కేవలం 1 నుంచి 10 లోపల ఉన్నటువంటి విద్యార్థులకు మాత్రమే గవర్నమెంట్ వేయడం జరిగింది. ఇదైతే మీకు అలా వేసారా లేదా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే 10th ప్రజెంట్గా ఈ సంవత్సరం 10th అయిపోయి ఎగ్జామ్ రాసి వెళ్ళిపోయిన వాళ్ళకైతే పర్లేదు, అలాగే ఇంటర్మీడియట్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్ వెళ్ళిన వాళ్ళకి పర్లేదు, అలాగే సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యి డిగ్రీకి వెళ్ళే వాళ్ళకు అలాంటి వాళ్ళకైతే ఇంకా పర్లేదు. సో గవర్నమెంట్ ఎలా డిసిషన్ తీసుకుంటే తెలియదు కానీ బట్ మనకైతే కేవలం 1 నుంచి 10 లోపల చదువుతుంటే విద్యార్థులకు మాత్రం కుటుంబంలో 2 ఉంటే 2కి, 3 ఉంటే 3కి అయితే వేయడం జరిగిందండి. ఎవరైతే ఇన్ కేసు ఇక్కడ 3 ఉండి 2 పిల్లలు 10th లోపల ఉంటే వాళ్ళకైతే తీసుకోవడం జరిగింది. ఒకవేళ ఇంకొక అబ్బాయి 10th అయిపోయి రీసెంట్గా ఎగ్జామ్ అయిపోయినటువంటి స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే ఇవ్వలేదు. సో మీకు ఇచ్చారా లేదా, ఒకవేళ పడింటే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, నేను పిన్ చేస్తాను. అలాగే ఎవరికైతే పర్లేదని చెప్పేసి అలాంటి వాళ్ళు కూడా కామెంట్ చేయండి, నేను పిన్ చేసి ఇస్తానండి. అలాగే ఇప్పుడు చాలామందికి డౌట్స్ రావచ్చు. సో ఎలిజిబుల్ లిస్ట్ ఏ విధంగా చెక్ చేసుకోవాలి, సో గ్రామ వార్డు సచివాలయంకి వెళ్లకుండా మనం ఎలిజిబుల్లో ఉన్నామా లేదా అని చెప్పేసి ఏ విధంగా తెలుసుకోవాలి, ఎలా తెలుసుకోవాలని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. సో ఏం లేదండి, మనకి మనమిత్ర అని చెప్పేసి వాట్సాప్ గవర్నెన్స్ అని చెప్పేసి గవర్నమెంట్ మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అందులో మనకి తల్లి వందనం యొక్క స్థితి అనేది స్టేటస్ చెక్ చేసుకునే విధంగా అయితే ఇవ్వడం ఉంది. ఇందులో మనకి 2 ఆప్షన్స్ చూపిస్తాయి. ఒకటి ఎలిజిబుల్, ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి. అంటే ఎలిజిబుల్ ఉంటే ఏ విధంగా మెసేజ్ వస్తుంది, ఇన్ఎలిజిబుల్ ఉంటే ఏ విధంగా మెసేజ్ వస్తుంది అనేది ఈ వీడియోలో మీకు చూపించడం అయితే జరుగుతుంది. సో సింపుల్గా ఏం లేదండి, మీరు ఎక్కడికి వెళ్ళకుండా, మీ సచివాలయం దగ్గరికి వెళ్ళకుండా మీ యొక్క మొబైల్ అనే గవర్నమెంట్స్ ఇచ్చినటువంటి నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ ద్వారా వాట్సాప్లో మీ యొక్క స్టేటస్ అనేది మీకు అమౌంట్ పడుతుందా లేదా, ఒకవేళ పడింటే ఏ విధంగా మెసేజ్ వస్తుంది, పడకుంటే ఏ విధంగా మెసేజ్ వస్తుంది, అసలు మీరు ఎలిజిబుల్లా కాదా, అసలు మీ యొక్క డేటా అనేది స్కూల్ నుంచి తీసుకున్నారా లేదా అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు అన్నమాట సింపుల్గా. సో మీరు సచివాలయం దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాల్సినంత అవసరం అయితే లేదు, డైరెక్ట్గా మనకి వాట్సాప్లో చేసుకునే విధంగా ఈరోజు ఉదయం మనకి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆ వీడియో అనేది మీ ముందుకు లైవ్ డెమోతో తీసుకొస్తున్నాను అండి. సో వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఇన్ఫర్మేషన్ వచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. సో వాట్సాప్ ద్వారా మనకు చేసుకున్న ప్రాసెస్లో భాగంగా కొద్దిగా స్లో అయితే ఉందండి సర్వర్ అనేది. సో మీరు 1-2 సార్లు అయితే చెక్ చేసుకోండి, ఖచ్చితంగా అయితే వర్క్ అవుతుంది. అలాగే ఇక్కడ మీకు ఇన్ఎలిజిబుల్ అంటే ఒక మెసేజ్ వస్తుంది. అసలు ఎందుకు ఇన్ఎలిజిబుల్ అని చెప్పేసి మీరు సచివాలయం ద్వారా తెలుసుకోవచ్చు. సో అక్కడ తెలుసుకున్న తర్వాత ఏ రీజన్ వచ్చిందని చెప్పేసి నాకు కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఆ రీజన్ సంబంధించి ఏ విధంగా గ్రివెన్స్లో పెట్టుకోవాలి, నిజంగా మీరు ఎలిజిబిలిటీ ఉండి, అలాగే గ్రివెన్స్లో ఏ విధంగా పెట్టుకోవాలి, అలాగే వాటికి సంబంధించి డేటా ఏ విధంగా పొంది ఎలా గ్రివెన్స్లో అప్లై చేసుకోవాలని చెప్పేసి కూడా మీ ముందుకు వీడియో తీసుకొస్తాను. కామెంట్కి ఈ తల్లి వందన పథకం సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది 100%. సో గ్రివెన్స్లో ఏ విధంగా ల్యాండ్ సంబంధించి కావచ్చు, ఎలక్ట్రిసిటీ బిల్ సంబంధించి కావచ్చు, ట్రాన్స్పోర్ట్ సంబంధించి కావచ్చు, సో 4-వీలర్ సంబంధించి కావచ్చు, ఒకవేళ మీకు లేకపోయినా లింక్ అయ్యి ఉంటే అలాంటి వాళ్ళు మాకు కాదు వేరే వాళ్ళు లింక్ అయ్యాయి, సో అలాంటివి ఎలా తొలగించుకోవాలి, మేము మళ్ళీ ఎలిజిబుల్ కావాలంటే ఏ విధంగా చేసుకోవాలని చెప్పేసి మీరు కామెంట్ చేయండి. పలానా రీజన్ వచ్చిందని చెప్పేసి ఆ రీజన్కి నేను వీడియో ఖచ్చితంగా చేసి చూపిస్తానండి, మీకు లైవ్ డెమోతో చేసి చూపిస్తాను. అలాగే మనకి ఈ ఇన్ఎలిజిబుల్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 30వ తేదీ వరకు మనకి డేట్ అయితే ఇవ్వడం. అంటే 30వ తేదీ అంటే జూన్ 12 నుంచి 20వ తేదీ వరకు గ్రివెన్స్ పెట్టుకునే విధంగా మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో ఆ ప్రాసెస్ అనేది నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను. ప్రతి ఒక్క ప్రాబ్లంకి ఇన్ఎలిజిబుల్ సంబంధించి ప్రతి ఒక్క ప్రాబ్లంకి అనేది 1 by 1 వీడియోని మీ ముందుకు లైవ్ డెమోతో తీసుకొస్తానండి. సో ఇప్పుడు మనము మన యొక్క వాట్సాప్ ద్వారా మన యొక్క తల్లికి వందనం పథకం సంబంధించి మన యొక్క తల్లి యొక్క ఆధార్ నెంబర్ ద్వారానే డైరెక్ట్గా అమౌంట్ పడుతుందా పడదా అని చెప్పేసి మీకు లైవ్ డెమోతో చూపిస్తాను. మరింత లేట్ చేయడం టాపిక్ కదా, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక్కడ వాట్సాప్ ఓపెన్ చేసి హాయ్ అని చెప్పి మెసేజ్ చేస్తే ఇక్కడ మనకి 7 ఎంచుకోండి అని చెప్పేసి ఒక మెసేజ్ అలాంటి వస్తుందండి. సో అక్కడ 7 ఎంచుకోండి ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి దయచేసి ఒక 7 ఎంచుకోండి అని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ క్లిక్ చేసిన వెంటనే తల్లికి వందనం అని చెప్పేసి తల్లికి వందనం యొక్క స్థితి అనే ఫస్ట్ ఆప్షన్ అనేది మనకి ఈరోజు ఉదయం అప్డేట్ చేయడం జరిగిందండి. సో ఆప్షన్ మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ నుంచి
మనకి 2025 సంబంధించి స్థితి తెలుసుకోండి అని చెప్పేసి ఆప్షన్ రావడం జరుగుతుంది. సో ఈ ఆప్షన్ అనేది మీరు క్లిక్ చేయాల్సి ఉంటుందండి. సో ఇక్కడ నేను ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి మనకి ఇక్కడ తల్లి యొక్క ఆధార్ నెంబర్ నమోదు చేయండి అని చెప్పేసి రావుతుంది. సో నేను తల్లి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి నిర్ధారించండి అనే ఆప్షన్ మీద ట్యాప్ చేస్తున్నాను. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ ఒక మెసేజ్ అయితే వస్తుంది, సేవని ఎంచుకోండి అని చెప్పేసి రావడం. సో ఇక్కడ నుంచి మనకి ఎలిజిబిలిటీ కింద ఒక మెసేజ్ అయితే వస్తుంది, ఒకవేళ ఇన్ఎలిజిబిలిటీ కింద ఒక మెసేజ్ అయితే వస్తుంది. అది ఇప్పుడు మీకు చూపిస్తాను. సో రెండు విధాలుగా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళది ఒకటి చూపిస్తాను, ఇన్ఎలిజిబుల్ ఉన్న వాళ్ళది ఒకటి చూపిస్తానండి మీకు. సో క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీకు. సో ఇక్కడ మనకి మెసేజ్ రావడానికి ఒక టైం అయితే పడుతుంది, సర్వర్ అనేది స్లోగా ఉందన్నమాట. సో ఒకసారి మనం చెక్ చేద్దాం. చూడండి, ఇక్కడ మనకి డేటా అనేది ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మనకి మెసేజ్ అలాంటి వస్తుందండి. ఇది సర్వర్ అనేది స్లోగా ఉంది, మీరు ట్రై చేయండి, వస్తుంది ఖచ్చితంగా. సో మనకి ఇక్కడ లబ్ధిదారు యొక్క పేరు రావడం జరుగుతుంది. సో కుటుంబంలో ఇద్దరు పిల్లలు ఉంటే ఇద్దరని రావడం జరుగుతుంది, ముగ్గురు ఉంటే ముగ్గురు రావడం జరుగుతుంది. సో ముగ్గురు అంటే 10th లోపల ఉంటే మాత్రమే వస్తుందండి. అలాగే ఇక్కడ మనకి ఒకరైతే ఉన్నారు ఈ కుటుంబం సంబంధించి, అయితే ఇద్దరు ఉన్నారనమాట. సో ఒకరికి మాత్రం పడడం జరిగింది. సో ఒకరు ఇంటర్మీడియట్ అనమాట, వాళ్ళకి పడలేదు. సో చైల్డ్ కోసం తల్లికి వందన పథకం అర్హులు 18,000 రూపాయలు అనేది మీ యొక్క రిజిస్టర్ బ్యాంక్ ఖాతాకు బదిలీ చేయడం జరిగిందని చెప్పేసి రావడం మెసేజ్ జరిగింది. సో ఈ విధంగా సింపుల్గా మీ యొక్క వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ఎలిజిబిలిటీ ఈ మెసేజ్ అయితే వస్తుందండి. సో ఇన్ఎలిజిబిలిటీ ఏ విధంగా వస్తుందో ఇప్పుడు మీకు చూపిస్తాను. అలాగే ఇక్కడ మనకి సేవ్ అని ఎంచుకోండి అని చెప్పేసి మనం టైప్ చేసి సెండ్ చేసాం కదా, ఈ ఆప్షన్ మీద ఒకసారి ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే ఇక్కడ మనకి డేటా అనేది చూపించడం జరుగుతుందండి. సో ఇక్కడ చూడండి, మనకి తల్లికి వందన సంబంధించి అలాగే తల్లికి వందన స్థితి, అలాగే తల్లి యొక్క ఆధార్ నెంబర్ అని రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది, ఒకసారి చెక్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనకి ఇనెలిజిబుల్ అయిన వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఆ యొక్క డేటా అనేది ఏ విధమైన మెసేజ్ వస్తుందో మనకు చూద్దామండి. సో మీకు ఎలిజిబుల్ ఉంటేనే ఈ మెసేజ్ అయితే ఖచ్చితంగా వస్తుందండి. సో ఇట్లా వచ్చిన వాళ్ళు ఒకసారి అయితే బ్యాంక్ అనేది చెక్ చేసుకోండి. ఎన్పిసిఐ లింక్ ఉంటే మాత్రం మీకు అమౌంట్ అయితే జమ చేయడం జరుగుతుంది. ఒకవేళ లేకుంటే వెంటనే పోస్టల్ అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోండి. మీకు 30 తారీఖు వరకు డేట్ ఉంది కాబట్టి వెంబడే డీబీటీ ద్వారా పడాలంటే ఎన్పిసిఐ యాక్టివేట్ అయితే వెంటనే మీకు అమౌంట్ అయితే పడడం జరుగుతుందండి. సో ఇది మటుకు మర్చిపోద్దండి. సో ఇప్పుడు మనము ఇనెలిజిబుల్ అయిన వ్యక్తి యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేద్దాం. సో వాళ్ళకి ఏ విధంగా వస్తుందో ఇప్పుడు మనం చూద్దామండి. మరొకసారి నేను బ్యాక్ వచ్చానండి. బ్యాక్ వచ్చి ఆయన టైప్ చేసి 7 ఎంచుకొని చెప్పేసి ఆప్షన్ క్లిక్ చేశాను. సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మరొకసారి స్కీమ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మన యొక్క తల్లి కొందరికి సంబంధించి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సంబంధించిన తల్లి యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో నేను మరొకసారి 2020 సంబంధించి సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమని చెప్పేసి రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలండి. సో ఎంటర్ చేసి వెంటనే ఇక్కడ మనకి ఎలిజిబుల్ ఇన్ఎలిజిబుల్ అని చెప్పి తెలుసడం జరుగుతుంది. సో మనకి ఎలిజిబుల్ అయితే అలా ఫస్ట్ వచ్చిన మెసేజ్ అయితే వస్తుంది. ఒకవేళ ఇన్ఎలిజిబుల్ అయితే మనకి మీరు ఈ జాబితాలో చేర్చబడలే అని చెప్పేసి రావడం జరుగుతుందండి. సో ఇక్కడ నేను డేటా సేవ్ చేసి సెండ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి తల్లి కొందన పథకం 2025 రికార్డులో మీరు పేరు చేర్చబడలేదని చెప్పేసి రావడం అవుతుంది. సో అక్కడ ఆప్షన్ ట్యాప్ చేసినట్టు ఈ విధంగా కూడా రావడం అవుతుంది. సో ఇట్లా మీకు చూడండి మెసేజ్ అనేది లేట్గా అయితే వస్తుంటుంది అనమాట. సో ఈ విధంగా అయితే మీరు చెక్ చేసుకోండి. ఇదండి వీడియో అప్డేట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.